ఈరోజు నైట్ డిన్నర్లోకి నేనైతే ఫిష్ ఫ్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఎప్పట్లాగానే. సో ఈరోజు మీరు ఏం స్పెషల్ చేసుకున్నారు సండే కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్టింగ్లో నాకు కొన్ని వంటలు వచ్చేవి కాదు, అంటే చిన్నప్పటి నుంచి ఈ వెజిటేబుల్స్ వంటలు అవన్నీ నాకు వచ్చాయి. ఏంటంటే పులిహోర, ఇంకా పొటాటో కర్రీ, ఇలా కొన్ని వంటలు అయితే వచ్చు. సో నాకు బిర్యానీ, చికెన్ కర్రీస్ ఇవన్నీ వచ్చేవి కాదు. సో యూట్యూబ్ చూసి చేసేదన్నా, అయితే స్పైస్ ఎక్కువ, లేకపోతే విజిల్ పెట్టడం ఇవన్నీ అంతగా వచ్చేవి కాదనమాట. సో యూట్యూబ్లో చూసి చేసిన ప్రతిసారి ఏదో ఒక మిస్టేక్ వచ్చేది. సో ఇలా కాదు, ఇది మనకి వర్కౌట్ అవుతుంది, అంటే కొంతమందికి వర్కౌట్ అవుతుంది. సో నాకు వర్కౌట్ అవ్వలేదు. సో మా ఇంట్లో మేము ఎప్పుడూ చేసుకునే పద్ధతిలానే ఫాలో అయిపోయాము. సో అదే సూపర్ ఉంటుందన్నమాట. సో ఇంకా ఫిష్ ఫ్రైలో చాలా వెరైటీస్ ఉన్నాయి కదా, కార్న్ఫ్లోర్ అవన్నీ వేసి చేస్తారు. సో అలా కూడా చేశాను, కాకపోతే ఆయిల్ ఎక్కువగా డీప్ ఫ్రై ఐటమ్స్ ఎందుకని, మనం ఎప్పుడన్నా సరే ఆయిల్ తక్కువ అవిదే చూసుకుంటాం కదా. సో అందులోకి ఇది ఐరన్ పాన్లో చేస్తున్నాను. ఇంకా సూపర్ వచ్చింది. సో మీరు నాన్ స్టిక్ పాన్లో కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంకొక పాన్ ఉంటుంది కదా, అది అడుగు అంటిపోయి అలా ఉంటుంది. సో అలాంటి వాటిలో అసలు చేయకండి, రాదు. సో మనకి ఐరన్ పాన్ కానీ లేకపోతే కడాయిలో కుకింగ్ ఏంటంటే చాలా ఈజీగా అవుతుంది, టేస్టీగా ఉంటుంది. సో ఫైనల్లీ మా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మంచిగా తినేసాం కూడా, రివ్యూ కూడా ఇప్పుడే ఇచ్చేస్తున్నాను. మరి మీరు ఇంకా తిన్నారా లేదా కామెంట్ చేయండి. బాయ్ బాయ్, లవ్ యూ.